మనం ఏ పంట పండించుకోవాలో రైతుకు తెలుసు. కాకపోతే ఆ రైతు దగ్గర తక్కువ పెట్టుబడి ఉండటం, ప్రభుత్వాలు ఇచ్చే పెట్టుబడి సాయాలు తక్కువగా ఉండటం, దాంతో వాళ్ళు అప్పులు చేయాలి. అప్పులు చేయాలంటే ఎవరు పడితే వాళ్ళు ఇవ్వరు, ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు. ఒక భరోసా ఉందంటే అప్పిచ్చేవాడు ఇస్తాడు, ఈ ప్రైవేట్ అప్పులు ఇచ్చేవాడు. దీన్ని అడ్డం పెట్టుకుని ఈ బడా సంస్థలు రంగంలోకి దిగుతుంటాయి. ఇక్కడ ప్రకాశము, ప్రకాశం, గుంటూరు ఇట్లాంటి జిల్లాల్లో పొగాకు రైతుల్ని మోసం చేసిన పొగాకుకి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ బ్యాచ్ వాళ్ళు ఏం చేశారు తెలివిగా, ఇక్కడ బర్లీ పొగాకు లాంటి దానికి మీరు వేసుకోండి, విత్తనాలు కూడా మేమే ఇస్తాము, మేమే కొంటాం అని చెప్పేటప్పటికి రైతులందరూ అవసరమైతే కౌలుకి తీసుకుని కూడా ఎకరం 40,000 రూపాయలు కౌలుకి తీసుకుని కూడా పంట పండించారు. తీరా చూస్తే ఇప్పుడు అంతా అయ్యాక వాడు కొనడం మానేశాడు. దాంతో ఏమయ్యారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు 3,000కు 4,000, కిందట ఏడాది 15,000-20,000 రూపాయలు పలికింది. అట్లాంటి దాన్ని ఏడాది 3,000-4,000కి అమ్ముకుంటారు. వీళ్ళు ఏం చేస్తారు, ఈ బర్లీ పొగాకు కొనుక్కునే వ్యాపారస్తులు తెలివిగా ఈ 3-4,000 చేత మధ్య దళారీ చేత కొనిపించి వాళ్లే కొనుక్కుంటారు. ఇది పచ్చి మోసం. వ్యాపారస్తుడు దళారీ కుమ్మక్కయ్యి చేసే మోసం. ఇట్లాంటిదే ఇప్పుడు కోకో పంట విషయంలో కూడా జరిగింది. చాక్లెట్ల తయారీ లాంటి వాటితో పాటుగా అత్యంత ముఖ్యమైనటువంటి విదేశాలకు కూడా ఎగుమతి అయ్యేటటువంటి పంట కోకో పంట. అక్కడ భారీ ఎత్తున ధర పలికేటటువంటిది. అట్లాంటి కోకో పంటని వెయ్యమని చెప్పి విత్తనాలు ఇవన్నీ కూడా తక్కువ ధరకని సబ్సిడీలో ఇచ్చి చివరికి ఇప్పుడు మేము కొనబోమని చెప్పడంతో చివరికి ఆ రైతులు అదేం చేసుకోవాలో అర్థం కాక తలపట్టుకునే పరిస్థితి సృష్టించి చివరికి ఎంతో కొంతకి సచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్టమన్నట్టు అమ్మించే ప్రయత్నం చేస్తున్నారు, కుట్ర చేస్తున్నారు. ఈ వ్యాపారవేత్తలు అలాగే దళారీల యొక్క కుట్రకి ఆగ్రహించినటువంటి రైతులు రోడ్డెక్కారు. కిలో కోకో గింజలకి నెల రోజుల క్రితం 650 రూపాయల ధర ఉంటే దాన్ని 550 రూపాయలకి ఇప్పుడు 500 రూపాయలకే తగ్గించి రైతులను ఇబ్బందికి గురి చేస్తున్నటువంటి నేపథ్యంలో వాస్తవం కిలో కోకో గింజలు 900 రూపాయలు ధర కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి మోసం మీదన పశ్చిమ గోదావరి జిల్లాలో, ఏలూరు జిల్లాలో అనాలి, ఎందుకంటే ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో అయితే పశ్చిమ గోదావరి జిల్లా అవుతుంది, అక్కడ రైతులు ఆందోళనకు దిగడం అన్నటువంటిది ఏలూరు కలెక్టరేట్ దగ్గర సంచలనం సృష్టించింది.